హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉగాది వేడుకలకు అటెండ్ అయ్యారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలుగు ప్రజలకు పండుగ విషెస్ చెప్పారు నేతలు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. గత పాలకులు 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లారని చెప్పారు మహేష్ కుమార్. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని వివరించారు. సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు చేకూరేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు పిసిసి చీఫ్. పరాభవ ఏడాదిలో జాగ్రత్తగా ఉండి ఇతరుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు నేతలు. ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాలన్నీ కూడా నివారించడం కోసం అని చెప్పేసి మనకి శాస్త్రంలో మహర్షులు వేపపూత, బెల్లము ఇవన్నీ కూడా అనేక పురాణ కథల్లో కూడా ఈ ఉగాది ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి కూడా మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహావిష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఈ ఉగాది పండుగ ప్రారంభమైంది. చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు, ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైంది కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే. ఈ ఉగాది గాంధీ భవన్ లో జరుపుకున్నటువంటి శుభవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సోదర సోదరులందరికీ కూడా పరాభవ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భవన్ కోరుతా ఉన్నాను. పరాభవ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం పరాభవం చెందకుండా, ఇతరుల్ని పరాభవం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరు నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, దాదాపు 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గవర్నర్లు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినారు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఆర్థిక భారం ఎంత పెద్దదైనప్పటికీ కూడా గత ప్రభుత్వం 8.5 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టిపోయినప్పటికీ కూడా చాకచక్యంగా అన్ని సరిదిద్దుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా 2.5 సంవత్సరాల పాలన ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరిక మేరకు సాగింది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పైన ప్రజలు ఏదైతే ఆశీస్సులు ఇస్తా ఉన్నారో, ఏదైతే ఆశలతో ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి ఫలాలు అందించి సంక్షేమ ఫలాలు సజావుగా చేరే విధంగా చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనికి కంకణబద్దులై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.